గుండెల్లో ఎత్తుకొని ఎన్న ముద్దలు పెట్టుకొని ఎన్ని మారాలు చేసుకున్నా నన్ను గారాలు చేసుకొని చేతుల్లో పెంచారు పువ్వులే నన్ను నీ చేతికి ఇస్తారా నన్నేరా నేను నీ బుల్లెట్ బండి గుడుగుడుగని ఎత్తాల దుయ్యాల సూచి తప్ప చిక్కు 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 ముక్కని బుల్లెట్ బండికి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని ఎత్తాల దుయ్యాల సూచి తప్ప సంపద సంబూరం గల్గునింకా గల్గునింకుల్లో గల్గునింకా నిన్ను గన్నోలే గన్నోలు అనుకుంటా అనుకుంటుల్లో అనుకుంటా నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా పంచుకుంటుల్లో పంచుకుంటా సుఖ పొందుకే నిద్రలేసి సుఖాల ముక్కులా గిట్లేసి సుఖాలే నిన్ను నన్ను చూసి మురిసిపోయేలా నీతో కలిసి నా 7 జన్మాలు నీకిచ్చుకుంటా నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా నీ బుల్లెట్ బండికి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అంతాల దుయ్యాల సూచి తప్ప చిక్కు 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 ముక్కని బుల్లెట్ బండికి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అంతాల దుయ్యాల సూచి తప్ప చిక్కు 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 ముక్కని నా పసి పిల్లవాడు నవ్వాడు అనుకున్న కానీ మహారాజు నాకు నవ్వాడు మాట పెడుసైనా మనసులో విన్నా రాయిలా ఉన్నవాడి నానదేవుడి సూసేకి అక్కిరవ్వ మాదిరి ఉంటాడే నా సరే Every time I want to see you, my girl. Madhurishwarive, madhurapsara manjarive, mantraksharivе, magashwasara anjalive. Tenevi nuvo, tenetigo, teledelalana, fennele nuvo, vendi mattavo, taake telusukona. Sakanaina mallikava, sikulu pette allikava, polikala basi balikava, surakatula supulunna. నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నా నీ గంట పెట్టమని కొట్టేస్తున్నా మణిలా పెద్దంటి దానిలా బంగారు గడిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళన్న కళ్ళకే కాటుకే మా వీధి వీరంతా దిష్టి కొట్టేలా సన్నాయి మొదల సందెడ పాటల సందళ్ళ తెచ్చానే నీలా
చిత్రంలా చూసిపోగలా చుట్టేసుకోవే సీరనా సక్కాని సంటి వాడిలా సక్కాని లూసి పిల్లలా అందరికీ నమస్కారం సార్ పాత గారి ఉద్యోగ విరమణ సందర్భంగా ఇచ్చేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం కోరుతూ నేను ఇసుపాలెం స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. పిఎస్సి సార్ పేరు సుబ్రహ్మణ్యం గారు, ఇద్దరు వెంకటాచలం మండలం ఉపాధ్యాయులు.
వనమాలి చందన చర్చిత నీల కళేవర పీతవసన వనమాలి वस्त्रान्विता या वीणा वरदण्ड मण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः सदा पूजिता समान्तातु सरस्वती भगवती निशेष जाड्योपहा। థ్యాంక్ యూ మేడం. ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులందరికీ స్వాగతం. గౌరవనీయులు శ్రీ ఉచ్చూరు పార్థసారథి గారు జనవరి 5వ తేదీ 1963వ సంవత్సరంలో సూలూరుపేట వాస్తవ్యులు శ్రీ రామచంద్రారెడ్డి శ్రీమతి లలితమ్మ దంపతులకు జన్మించారు. వీరి సోదరి శ్రీమతి సుభాషిణి గారు. ఇంటర్మీడియట్ వరకు కూడా వీరి విద్యాభ్యాసము సూలూరుపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగింది. డిగ్రీ శ్రీ సర్వోదయ కాలేజీ నెల్లూరు నందు మరియు బిఈడి శ్రీ ఎన్బికేఆర్ కాలేజ్ విద్యానగర్ నందు పూర్తి చేశారు.
ఆగస్టు 1986వ సంవత్సరంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ రాపూర్ నందు ఎస్జిటిగా వీరి ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. తర్వాత గవర్నమెంట్ హై స్కూల్ సూలూరుపేటలో ఎస్జిటిగా చేస్తూ అక్టోబర్ 1994లో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొంది అదే స్కూల్లో పనిచేశారు. అదే సమయంలో వీరి గృహస్థ జీవనం లక్ష్మీ సౌభాగ్యవతి శైలజ గారితో ఆగస్టు 15, 1990వ సంవత్సరం నుండి ప్రారంభమైంది. వీరి వారసులు గాయత్రి లిఖితులు. తర్వాత 2003వ సంవత్సరము జెడ్పీహెచ్ఎస్ కోటపూలూరు సూలూరుపేట మండలం నందు పనిచేసి 2009వ సంవత్సరంలో జెడ్పీహెచ్ఎస్ రేబాల బుచ్చి మండలంకు రావడం జరిగింది. అక్కడి నుంచి మన పార్థసారథి గారు పాఠశాల రథసారథిగా వినితికెక్కారు. అక్టోబర్ 2016వ సంవత్సరంలో హెచ్ఎం ప్రమోషన్ పొంది గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ మూలాపేట నందు పదవీ బాధ్యతలు స్వీకరించి ఈ రోజు వరకు కూడా ఒక కుటుంబ పెద్దల సమర్థవంతంగా నొప్పింపక తానొవ్వక రీతిలో విధులు నిర్వర్తించి మా స్టాఫ్ అందరికీ కూడా ఒక తోబుట్టువులా ఒక గైడ్లా వ్యవహరిస్తూ ఇంతమంది అమ్మాయిలు లేడీ స్టాఫ్ మధ్య చుక్కల్లో చంద్రుడిలా వెలిగారు. ఆ చంద్రుడికైనా మచ్చ ఉంటుందేమో కానీ మన పార్థసారథి సార్కి మాత్రము ఎటువంటి కంప్లైంట్ లేదు. ప్లస్ ఆయన స్వభావము చాలా మృదు స్వభావము, నిర్మల హృదయుడు, మంచి వ్యక్తిత్వము కలవారు. మేము ఏదైనా విషయంలో హర్ట్ చేసి ఉంటే దయచేసి క్షమించండి సార్. సో మీ రిటైర్మెంట్ లైఫ్ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నెక్స్ట్ మనవళ్ళు మనవరాళ్లతో ఆనందంగా సాగాలని మన స్టాఫ్ అందరి తరఫున ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సార్. మా బాల్యమిత్రుని పదవీ విరమణ మహోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా ఈ కళాశాల యాజమాన్యానికి మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు కొంతమంది అయితే పరిచయం ఉంది నాకు, తిరుపతి గారు, హమీద్ గారు, తర్వాత మస్తాన్ గారు, అట్లాగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. బహుశా నేను అనుకోవడం ఇక్కడ ఉన్న అందరిలో కంటే కూడా ఎక్కువ పరిచయం ఉన్నది నేనే అనుకుంటాను పార్సార్తో. ఎందుకంటే 1వ తరగతి నుంచి చదువుకున్నాం మేము. సో ఇది సిల్వర్ జూబ్లీ రిలేషన్ కాదు, గోల్డెన్ జూబ్లీ రిలేషన్ కాదు, ఒక రకంగా చెప్పొస్తే డైమండ్ జూబ్లీ రిలేషన్ ఇది, ప్లాటినం కూడా. కాబట్టి అందువల్ల ఏంటంటే ఈవెన్ వాళ్ళ మిస్సెస్ కూడా నేను చెప్పే శీలం కూడా ఎప్పుడో మధ్యలో కలిసిన వాళ్ళే, కానీ మొట్టమొదటి నుంచి కూడా అడుగులు అడిగేసుకొని కదిలిన వాళ్ళం మేము. కాబట్టి మీకు అందరికంటే కూడా ఎక్కువ విషయాలు నాకు తెలుసు. ఇందాక మేడం గారు చెప్పినప్పుడు చాలా సౌమ్యుడు, సహృదయులు ఇదేదని చెప్పారు. ఇది మొదటి నుంచి ఉంది, ఇప్పటి నుంచి కాదు, ఈ మధ్యలో వచ్చింది కూడా కాదు. 1వ తరగతి నుంచి కూడా కొట్లాడుకున్నా పడిపోయినా కూడా ఏమనేవాడు కాదు. ఈ రోజులు అలా లేరు. ఎవరైనా కొట్టి పడేశారంటే మళ్ళీ వాడు అంత చూసేదాకా వదలం మనం. వైల్డ్ అనిమల్స్ ఈ రోజు ఉన్నది. బట్ ఈ రోజు కూడా ఇలాంటి ఒక నార్మల్ క్రీచర్ని మనం సొసైటీలో చూడడం అనేది చాలా అరుదు. కాబట్టి చివరిలో ఒక గర్ల్స్ ఇన్స్టిట్యూషన్లో పనిచేయడం అనేది నిజంగా ఒక అదృష్టం. ఆ అదృష్టం తనకి దొరికింది, నాకు దొరికింది కూడా. నేను కూడా డీకే కాలేజీ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నాను, ఆర్ఐఓ కూడా అదన బాధ్యత చేస్తున్నాను. కానీ డీకే కాలేజీ ప్రిన్సిపాల్గా కూడా నాకు అనుభవం ఉంది. చాలా మంది పిల్లలు ఇదే స్కూల్ నుంచి కూడా మా కాలేజీలోకి వచ్చి ఇంటర్మీడియట్ చదివే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇక ముఖ్యమైన 1-2 విషయాలు చెప్పాల్సి వస్తే, ఇందాక మేడం గారు అన్నారు రిటైర్మెంట్ ఈజ్ నాట్ అన్ ఎండ్, ఇట్ ఈజ్ ఏ టర్న్ అని చెప్పి. వాస్తవంగా రిటైర్మెంట్ అనేది అందరూ ఉద్యోగులకు ఉంటుంది కానీ టీచర్స్కి ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. టీచర్స్కి ఎందుకు ఉండదు అని అంటే వాళ్ళ భావజాలం అనేది ఆ జనరేషన్స్లో ఇయర్స్ టుగెదర్ కంటిన్యూ అవుతుంటుంది. సో వీళ్ళు రిటైరింగ్ మెంటాలిటీస్ ద్వారా, స్టూడెంట్స్లోని యాక్షన్స్ ద్వారా నిత్యం సమాజంలో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే వాళ్ళు సమాజంలో నుంచి లేదా వ్యవస్థలో నుంచి బయటకు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు చేసిన పనులు కావచ్చు, వాళ్ళు మనకు అందించిన ఫలాలు కావచ్చు, అన్నీ కూడా ఆ జనరేషన్స్ ద్వారా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వాళ్ళ జ్ఞాపకాలు ఆ క్యాంపస్లో కదులుతూనే ఉంటాయి. ఇంకా చెప్పాల్సి వస్తే ఇంకా చెప్తా, ఒక్క స్టెప్ ముందుకు పోయి చెప్తాను నేను. అసలు టీచర్ అనేవాడికి చావే ఉండదంటారు. అందరూ చనిపోతారు కానీ టీచర్ అనేవాడికి చావే ఉండదు. ఎందుకని? ఆటోమేటిక్గా ఈ టీచర్ ద్వారా
డెవలప్ అయిన స్టూడెంట్స్ అందరూ మళ్ళీ టీచర్స్ కావడము, ఆ టీచర్స్ మళ్ళీ స్టూడెంట్స్ డెవలప్ చేయడము. సో ఏదో ఒక రకంగా మనం అనుకుంటుంటాం కదా, మన జనరేషన్స్ వెళ్ళినప్పుడు మన కొడుకు పుడితే 50% షేర్ వచ్చింది, మనవాడు పుడితే 25% వచ్చింది, మునివనోడు పుడితే ఇంకా 12% అయినా వస్తుంది. మొత్తానికైతే షేర్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అన్నమాట ఇయర్స్ టుగెదర్. సో ఎక్కడో దగ్గర మన బ్లడ్ అనేది ఒక 6-7 జనరేషన్స్ వరకు వెళ్తూనే ఉంటుంది. అలాగా 6-7 జనరేషన్స్ బతికారంటే ఈ రోజు గుర్తుపెట్టుకోగలిగితే వాడు మహానుభావుడు అని లెక్క. రెండో జనరేషన్కే ఈ రోజు మనల్ని మర్చిపోయే రోజులు. మనం అయిపోయామని అంటే తర్వాత మనకు మూడో తరానికి మన ముఖం తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. సో 6-7 ధన్యవాదాలు చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మాకు కొంత దొరికింది. వేదిక మీద ఉన్నటువంటి సన్మాన గ్రహీత మన ప్రిన్సిపల్ కాలేజీ ఆర్ఐఓ గారు, అలాగే రమేష్ సార్ గారు, అలాగే వెంకటేశ్వర సార్ గారు, కురువృద్ధులు, భీష్మాచార్యులు, నరసన్న సార్ గారు, అలాగే మన నర్సు ఏజీకే మూర్తి గారు, మస్తాన్ గారు, అలాగే రేవూరు దూరి హెడ్ మాస్టరు వెంకయ్య గారు, ఖాజా రహమతుల్లా, ఖాజాబాయి, రవీంద్ర, మరియు మా ప్రిన్సిపల్ పాలిటెక్నిక్ కళాశాల దయాకర్ శర్మాజీ అండ్ వేదమూర్తి గారు, మా మంజులమ్మ, మా పద్మావతి, విజయమ్మ అందరికీ ఈరోజు కార్యక్రమానికి మరి ఇంత అట్టహాసంగా వచ్చినటువంటి విద్యార్థులు, మరి మన పాదసారథి సారు వాళ్ళ అయ్యంకులు, అలాగే వచ్చినటువంటి బంధువులు, మిత్రులకు అందరికీ కూడా నమస్సుమాంజలు. సారు నాకు సూళ్ళూరుపేట నుంచి కూడా పరిచయం ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సందర్భంలో మాకు ఎక్కువగా ఇంటిమెసీ ఉంది. సారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళం. అలాగే ఈ మధ్య కాలంలో ఈ యొక్క రీస్ట్రక్చరింగ్ ఆఫ్ 117 త్రయాలలో స్ట్రెంథనింగ్ ఆఫ్ స్కూల్స్, దీంట్లో ప్రతిరోజు కలుస్తూ ఉంటాడు సారు. మరి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, చైర్మన్ గాను, అలాగే అడ్మినిస్ట్రేషన్ పర్పస్ గాను ఈ యొక్క గర్ల్స్ సారు యొక్క రోల్ చాలా ఉంది. నాడు నేడులో వచ్చినటువంటి ఈ బిల్డింగ్ రిపేర్లు తినేవి, అలాగే ఈ పాఠశాల, ఈ గ్రౌండ్, ఈ యొక్కది ఇంత శుభ్రంగా ఉన్నంతలో చక్కగా ఉందంటే సారు కృషి చాలా ఉంది. అలాగే విద్యార్థుల పట్ల ఉన్నటువంటి విధేయత, మరియు సార్కు ఉన్నటువంటి మృదు స్వభావము, అలాగే 38 సంవత్సరాలు తన సర్వీస్ని ముగించుకొని రిటైర్డ్ కాబోతు మన మిత్రుడు పార్థసారథి గారికి, అలాగే డికేడబ్ల్యూ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, అలాగే మిత్రులు చాలామంది అలాగే ఇతర పాఠశాల నుండి ప్రధానోపాధ్యాయులు వచ్చారు. అలాగే మూలాపేట ప్రాంత వాసులు, రిటైర్డ్ లెక్చరర్ గారు, అలాగే చాలామంది ఇక్కడికి వచ్చినారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా విద్యార్థులకి నా ఆశీస్సులు. నిజమే, వాస్తవమే చెప్పారు ఇక్కడ డికేడబ్ల్యూ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు కానీ, ప్రసన్న కానీ, మీతో మాట్లాడినటువంటి వాళ్ళంతా కూడా వాస్తవాలు చెప్పారు. నాకు కూడా పార్థసారథి గారితో కొంత సాన్నిహిత్యం ఉంది. నిజమే, అదంతా కూడా మృదు స్వభావి, ఎక్కువ మాట్లాడు, పని ఎక్కువ చేస్తాడు. విషయంలో విశిష్టత కలిగినటువంటి ప్రధానోపాధ్యాయులు, మిగతా పెద్దలు, వాళ్ళ బంధుమిత్రులు అందరూ వచ్చారంటే ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. పార్థసారథి గారు మంచోళ్ళ చెడ్డోళ్ళ ఏ విధంగా తన పని చేశాడు అన్నటువంటిది. ఇంతమంది మన్ననలు పొందేటువంటి వ్యక్తి మంచివాడు అని చెప్పక తప్పదు అందరికి కూడా. మరి ఆ విధంగా పార్థసారథి గారు ఈ పాఠశాలలో చేరినప్పటి నుంచి కూడా నాకు పరిచయం ఉంది. తన యొక్క విధి నిర్వహణలో అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యనిర్వాహకులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నేనైతే సారని పిలవను, పార్థ అని పిలుస్తా. ఎందుకంటే
నా ట్రాన్స్ఫరు ఆయన పోస్టింగ్. నేను రాపూర్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాను, ఆయన అక్కడ అపాయింట్ అయ్యాడు. అప్పటి నుంచి మాకు పరిచయం ఉంది. ముఖ్యంగా నాకు ఈ అదృష్టం రావడం, ఈరోజు పార్థ యొక్క పదవీ విరమణ సభలో నాతో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, నాకు సలహాలు ఇచ్చిన మిత్రులు, అదేవిధంగా నా శిష్యులు, నా తోటి ఉండేటువంటి ముఖ్యంగా నాతో పాటు ఎప్పుడో పనిచేసినటువంటి అందరూ కూడా ఈ సమావేశం కలిసినందుకు పార్థాకి, అదేవిధంగా ఈ పాఠశాల కార్యనిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్థసారథి గారు వారి యొక్క శేష జీవితాన్ని కుటుంబంతోనూ, అదేవిధంగా ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఆ శక్తి వారి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా, పాఠశాల సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. జై హింద్. పదవి విరమణ చేయించినటువంటి పుచ్చూరు పార్థసారథి రెడ్డి గారు, ముద్దుగా మేము పార్థ అని పిలుస్తాం. అంటే రాపూర్లో అపాయింట్ అయ్యారు సారు, పార్థ అని పిలుస్తుంటాం మేము చనువుగా, అదే అలవాటు. కాబట్టి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళలో దాదాపు ఎక్కువ మంది రాపూర్లోనే ఉద్యోగ జీవితం ప్రారంభించిన వాళ్ళు ఉన్నాం. ఇక్కడ ఎన్ వెంకటేశ్వర గారు, పార్థసారథి రెడ్డి గారు, నేను, మా సార్ శ్రీనివాసులు గారు, ప్రస్తుతం మోడల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు, మేమంతా రాపూర్ హై స్కూల్ అంటే జూనియర్ కాలేజీ ఉన్నప్పుడు అక్కడ అపాయింట్ అయిన వాళ్ళం. ఇప్పుడు రాపూర్ హెడ్ మాస్టర్ గారు దయాకర్ గారు ఉన్నారు, కానీ అక్కడ ఫస్ట్ అపాయింట్మెంట్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కాదండి, జూనియర్ కాలేజీ సెటప్లో హై స్కూల్ జూనియర్ కాలేజీ కలిసి ఉండే రోజుల్లో హై స్కూల్ సెక్షన్ ఉదయం 7:15 ప్రారంభం అయిపోయేది. ఉదయం 7:15 ప్రారంభం అవ్వాలంటే మేము ఎప్పుడు రెడీ అయిపోయి ఉద్యోగంలో ఉండాలి చూసుకోండి. అలా జీవితాన్ని కొనసాగించాం. ఒక్కొక్క సెక్షన్కి 200-250 మంది ఉండేవాళ్ళు స్ట్రెంగ్త్. అంత స్ట్రెంగ్త్గా లెసన్స్ చెప్పాల్సిన స్టాఫ్ చాలా తక్కువ. ఒక్కొక్కరికి ఫుల్ పీరియడ్స్ ఉండేవి, ఎప్పుడు రెస్ట్ అనేది దొరికేది కాదు. అట్లా కష్టపడి జీవితాన్ని సాగించి ఈనాడు ఉన్నత స్థాయిలోకి వచ్చి ఇక్కడ ఈ పాఠశాలలో పదవి విరమణ చేస్తున్నాడు. ఈ పాఠశాల వచ్చిన తర్వాత దాదాపు 5-6 సార్లు వ్యక్తిగతమైనటువంటి పనుల మీద వచ్చి కలిశాను. చాలా చక్కగా నాతో సంభాషించి నాకు కావాల్సినటువంటి కార్యక్రమాలు పూర్తి చేశారు. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పార్థసారథి నేను బీఈడి క్లాస్మేట్స్, ఒకే ప్రయాణం కొనసాగించాం. ఎస్జిటిగా, అలాగే స్కూల్ అసిస్టెంట్గా, అలాగే హెడ్ మాస్టర్గా కూడా సేమ్ డేస్లో అపాయింట్మెంట్ అయ్యి కొనసాగుతూ ఉన్నాం. కానీ సారు వయసు రీత్యా నాకన్నా ఒక 7-8 నెలలు పెద్ద కాబట్టి ముందుగానే రిటైర్ కావడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. హ్యాపీగా వెనక లైన్లో ఖచ్చితంగా ఉన్నానని చెప్తున్నా. ఈ రోజుల్లో 62 ఇయర్స్ చేసి హ్యాపీగా రిటైర్ కావడం అనేది భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. అంతకన్నా గొప్ప అదృష్టం ఇంకొకటి లేదు. ఈ అవకాశాన్ని మీకు ఆ భగవంతుడు ఇచ్చినందుకు మనసారా సంతోషిస్తూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఈ యొక్క టీచింగ్ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సార్ యొక్క శిష్యులు అంకయ్య సార్ని, మా పార్థసారథి గారికి మరియు సభపించే సభ్యులు ఉన్నటువంటి పెద్దలు, మా గురు సమానందరికీ కూడా నమస్కారం. ఉన్నటువంటి విద్యార్థులకు నా శుభాశిష్యులు. మేము ఈరోజు ఈ స్థాయికి ఎదగడానికి వన్ ఆఫ్ ద మా గురువురుడు పార్థసారథి గారు. ఎందుకంటే నాకు 35 ఏళ్ళ తర్వాత సార్ని మేము కలవడం జరిగింది. 7th క్లాస్లో సార్ మాకు సైన్స్ చెప్పారు, 8th క్లాస్లో కూడా చెప్పారు. అయితే సార్ నేను ఇప్పుడు కూడా గుర్తు చేసుకునేది ఏంటంటే, నేను అప్పట్లో నాకు యూనిట్లో 25 మార్క్స్ ఉండేది. ఒక గురువులు ప్రశంస అనేది ఒక విద్యార్థికి
చాలా ఎప్పుడు గుర్తుండిపోతుంది. అలాగే మా సార్ నన్ను, నేను 1800 మార్కుతో సెకండ్ థర్డ్ వచ్చాను. అప్పట్లో క్లాస్ కట్టిస్తే అది ఇప్పుడు కూడా నాకు గుర్తుగా ఉంది. అలాంటి ప్రశంసతో నేను పైకి వచ్చాను. నేను భావిస్తున్న అందులో గురువులందరితో ఇక్కడ వేదిక పంచుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి పదవి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏందో మరి ఉదయం మనం అనుకున్నది ఏందో మీరు చేసేది నాకు అర్థం కావడం. ఉదయం ప్రేయర్లో మనం అనుకున్నాం స్టూడెంట్స్ ఇక్కడ ఉండే బాయ్స్ మరి మిస్సెస్ ఉన్నారు ఇక్కడ 5 మంది అక్కడ. ఉదయం ప్రేయర్లో మనం ఏమనుకున్నామో మీరు ఎప్పుడు ఏం చేస్తున్నారు చూడండి. మీరు మాట్లాడేది ఎంతమంది మాట్లాడుతున్నారు, ఎంత ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు, ఇట్లా ఉంటుంది మరి. సభా వేదికను అలంకరించిన వ్యక్తిగత మహారాజులందరికీ కూడా నమస్కారం. స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు అందరికీ కూడా ఈరోజు సార్కి సన్మానం జరుగుతుంటే పిల్లలందరికీ హ్యాపీ బర్త్డే లాగా ఉన్నది నాకైతే. ఎంత చక్కగా డిసిప్లైన్డ్ గా ఎంత బాగున్నారు పిల్లలందరూ. మా స్కూల్ పిల్లలు మీ అంత డిసిప్లైన్ కాదమ్మా, ఎంత బాగున్నారు. వెరీ గుడ్. చూడండి ఎంత పిన్ డ్రాప్ సైలెన్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనా? రైట్. మీ సార్ తోటి నాకు పరిచయం ఎక్కడంటే స్పాట్ రిలేషన్ లో రంగనాయకపేట సార్ గుర్తు చేస్తున్నారు. సెయింట్ పీటర్స్ హై స్కూల్లో మేమిద్దరం కలిసి దిద్దడానికి వెళ్ళాం. ఇంకా అక్కడి నుంచి చాలా సార్లు ఆయన నాకు చాలా చాలా సీనియర్ నాకంటే. ఆయన దగ్గర నేను ఆయనకు తెలియదు కానీ అతను నా గైడ్, ఒక ఫాలోయర్. నేను చాలా మనసులో ఆయన గురించి ఎంత ఉన్నతంగా అనుకుంటానంటే నాన్ కాంట్రవర్షియల్, అజాత శత్రువు అంటారే, ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఎంత క్లిష్టమైన కష్టమైన పని అయినా సరే నవ్వుతూ చాలా చక్కగా విజయవంతంగా దాన్ని కంప్లీట్ చేసుకొని బయటకు రాగలిగిన ఆ నైపుణ్యం వారి దగ్గర మనం నేర్చుకోవాలి. నేనైతే నేర్చుకున్నాను. సూలూరుపేటలో తన ఇల్లు అది ఉందని, అంటే నేను అక్కడ ఎంఈఓగా ఉండేటప్పుడు 1-2 సార్లు మేమిద్దరం మాట్లాడుకోవడం జరిగింది ఏదో సమ్ డాక్యుమెంట్స్ పరంగా. మరి నా అదృష్టం ఏంటంటే వారు ఎఫ్ఎస్సి హెడ్ మాస్టర్ గా పనిచేసిన రేబాల్ హై స్కూల్ కి మళ్ళీ నేను హెడ్ మాస్టర్ గా వెళ్ళడం. ఈ రోజుకి కూడా తను సంతకం పెట్టిన కాగితాలన్నింటినీ కూడా చూసుకొని ఆనందపడుతూ ఉంటాను. మా గురువుగా, ఆయన గురువు అయి ఉండొచ్చాము కానీ నేను కూడా గురువు గారి లాగానే భావిస్తున్నాను. ఈ డిపార్ట్మెంట్ లో రామ్ కుమారు, మరి ఇక్కడ వేదిక మీద ఉండే చాలా మంది గురువర్యులు సార్, మీ అందరి దగ్గర నేను అంతో ఎంతో కొంత నేర్చుకొని ఇట్లా తయారైనా. మరి అటువంటి పార్థసారథి గారు ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ కి వాట్సాప్ లో పెట్టగానే డిసైడెడ్. మళ్ళా ఫోన్ చేసి చెప్పాను, అదే చెప్పాను సార్ నాకు ఇంటిమేషన్ వచ్చేసింది, నేను ఐఎమ్ రెడీ అని చెప్పాను. చాలా సంతోషం. అందరూ చెప్పినట్టుగానే ఆయన శిల్ష జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే శ్రీనివాసులు సార్. సార్ లెస్ దాన్ 1 minute సార్. పదవి మీరు కొంచెం ఎక్కువ తీసుకున్నారు సార్. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఈనాటి పదవి చేస్తున్నటువంటి పాఠశాలకు ఉపాధ్యాయులకు నమస్కారాలు, విద్యార్థులకు నమస్కారం. ఒకే మాట అన్నారు మా ప్రసన్న మేడం, ఒకే ఒక మాట మాట్లాడమన్నారమ్మా. అదే మాట. సార్ అంటే నాకు చాలా ఇష్టం.
నాకు సారు రేపాల్లో ఉన్నప్పటి నుంచి నాకు పరిచయము. 1.5 సంవత్సరం నుంచి నాకు మంచి బ్రదర్, అంతే. చాలా సౌమ్యులు, నిదానంగా మాట్లాడతారు, ఆవేశం చాలా తక్కువ. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫోన్ చేసుకుంటాం, మేము ఇద్దరం చేసుకొని మాట్లాడుకొని వెళ్తాం. మీటింగ్ అంటూ ఉంటే 90% ఇద్దరం పక్క పక్కనే కూర్చుంటాం. అటువంటి మంచి సారు మన పాత సాది సార్. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.